హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? ఏమిటి ఇది అని చూస్తున్నారా? టమాటాలండి. నాటు టమాటాకాయ తెచ్చుకున్నాను. టమాటా ఊరగాయ చట్నీ తినాలనిపించింది. సూపర్గా ఉంటుందండి. చేసుకునే రీతిలో చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలామందికి తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళకి నేను తెలియజేస్తున్నాను. టమాటా పచ్చడి చక్కగా నాటుకాయలు తెచ్చుకోండి. మరి హైబ్రిడ్ అయితే అసలు టేస్ట్ ఉండవు, బాగుండవు. నాటుకాయలు అయితే ఇప్పుడు చక్కగా చౌకగా వస్తున్నాయి కాబట్టి చక్కగా ఈ ఎండాకాలం స్టార్ట్ అయిపోతుంది. ఈ శివరాత్రి వెళ్ళిన దగ్గర నుంచి ఊరగాయ పచ్చళ్ళు అన్నీ పెట్టుకోవచ్చు. చక్కగా మనకి ఏది కావాలంటే అది. నేనైతే టమాటా పెడుతున్నాను ఫస్ట్, తర్వాత నెక్స్ట్ ఉసిరికాయ ఒకటి పెడతాను. తర్వాత ఇంకోటి ఏంటంటే చింతకాయ అంటే చాలా ఇష్టం నాకు. చింతకాయ చట్నీ అనమాట, చాలా బాగుంటుంది. అది కూడా చేసుకుంటాను అనమాట. నెల కొంచెం కొంచెం హెవీగా ఏం పెట్టుకోను, నేను చాలా కొంచెం సింపుల్గా పెట్టుకుంటాను అనమాట. చింతకాయ మాత్రం 3 కిలోలు 4 కిలోలు పెట్టేసుకుంటాను, ఎందుకంటే నాకు చాలా ఫేవరెట్ అనమాట అది. కొంచెం నిమ్మకాయ కూడా ఒక హాఫ్ కేజీ పెట్టుకుంటా. కేజీ అయితే పెట్టుకోను, హాఫ్ కేజీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మీకు కూడా పికిల్స్ కావాలంటే ఆర్డర్స్ పెట్టుకోండి, ఎందుకంటే ఓన్లీ వెజ్, నాన్ వెజ్ అయితే చెయ్యను నేను. వెజ్ పికిల్స్ మీకు ఏం కావాలన్నా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. ఆన్లైన్ బుకింగ్ ఉంది. కంపల్సరీగా మీకు ఆర్డర్స్ ప్రకారంగా మేము చేసిస్తాం అనమాట. చాలా బాగుంటుందండి. కానీ ఏంటంటే నిల్వ పచ్చడి చాలా సంవత్సరాల తర్వాత నేను ఇవాళ తినడం మొదలుపెట్టాను. ఎందుకంటే కొంచెం బిజీగా ఉండి కర్రీ చేసుకోలేకపోయినా కనీసం గబగబాల మనకి ఒక గుప్పుడు రైస్ పెట్టేసేసుకుని వేడి అన్నాల్లో చక్కగా నెయ్యి వేసుకుని టమాటా చట్నీ వేసుకుంటే సూపర్గా ఉంటుందండి. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేంటంటే ఉప్పు, కారం, చింతపండు, కొంచెం నూనె, తాలింపు దినుసులు, అంతే. ఇవన్నీ శుభ్రంగా మగ్గబెట్టేసేసుకొని టమాటాలు చక్కగా చింతపండు కొంచెం వేసుకొని సరిపడా, అంటే పులుపు ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకుంటారు. నేనైతే గోలికాయ ఎంత చేస్తా, ఎక్కువ వేయను. నేను పులుపు ఎక్కువ తిన్నా కాబట్టి, ఆల్రెడీ టమాటా పులుపు ఉంటుంది కాబట్టి చింతపండు ఎక్కువ వేయనమాట, చాలా తక్కువ వేస్తాను. ఇక కారానికి వచ్చేసి మనకి ఒక కేజీకి హాఫ్ కేజీ పడుతుందండి. కావాలని ఇంకా కొంచెం ఘాటుగా తింటాం అనుకుంటే ఇంకో గుప్పుడు ఎక్కువ వేసుకోవచ్చు. కారం తినేవాళ్ళని బట్టి ఉంటుంది అనమాట. నేనైతే సరిపడా మీడియంగా చేస్తానన్నమాట. సాల్ట్ అది సరిపడా వేసుకోవడం, పసుపు, కొంచెం మెంతి పొడి అది వేసేసి చక్కగా నిల్వ పచ్చడిలా పెట్టేసుకుని కలిపేసుకుని లాస్ట్లో వేడిగా సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాను నేను. ఆ ఆయిల్ కాస్త కాగబెట్టేసి కలిపేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే నిల్వ పచ్చడిలో వేరుశనగ నూనె వాడతారు. ఏదైనా వాడుకోవచ్చు, తప్పేం లేదు. కాకపోతే నేను వేరుశనగ వాడను, సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాను. లేకపోతే నెయ్యి, ఈ రెండిట్లోనే ఎక్కువ వాడేది నేను. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉండి ఇష్టం ఉంటే ఆర్డర్స్ పికిల్స్ పెట్టుకోవచ్చు. మీకు ఆన్లైన్ బుకింగ్ ఉంది. కేజీకి తక్కువ మాత్రం బుకింగ్ ఉండదండి, కంపల్సరీగా కేజీ పెట్టుకోవాల్సింది. నా నెంబర్ నేను ఫార్వర్డ్ చేస్తాను, కంపల్సరీగా కావాల్సిన వాళ్ళు కాల్ చేయండి. థ్యాంక్ యూ.